నమస్తే. అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా, బుద్ధ జయంతిగా, బుద్ధుని యొక్క మహాపరినిర్వాణం పొందిన రోజుగా మనము ఎంతో విశేషమైన ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతాన్ని ఆచరించే వాళ్ళు కానీ, బుద్ధిజంలో ఉన్న వాళ్ళు కానీ, అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది ఒక గొప్ప పండుగ. బుద్ధుడు అనేది ఒక వ్యక్తి కాదు, అక్కడ బుద్ధత్వం అనేది ఒక స్టేట్ ఆఫ్ అన్నమాట. అంటే ఒక బుద్ధత్వాన్ని సంతరించుకున్న రోజు. సిద్ధార్థుడు తన రాజ్యాన్ని వదిలిపెట్టి, తన భార్యాబిడ్డల్ని వదిలిపెట్టి వెళ్తాడు. దుఃఖానికి ఏంటి హేతువు, మనిషికి ఈ మూలం ఏంటి అనేది సత్య శోధనకై, సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఎంతో కష్టపడతాడనమాట. అతను ఎంతో కష్టతరమైన సాధనలు కూడా చేసి చిక్కి శల్యమైపోతాడు. అయినా కూడా అతనికి సమాధానం దొరకదు. అప్పుడు అటువైపు అడవిలో ఒక స్త్రీ ఆహారాన్ని తీసుకుని వెళ్తూ గౌతమ బుద్ధుడికి ప్రాణాలు వదిలేటట్టుగా ఉంటాడు. అప్పుడు ఆయన శరీరంలో ఓపిక లేకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఆ మహిళ చెప్తుంది, సత్యాన్ని శోధించడానికి ఇంత కష్టపడుతున్నావు, సత్యాన్ని కనిపెట్టడానికి, ఇవన్నీ చేయడానికి నీకు ముందు శరీరంలో శక్తి ఉండాలి కదా, నువ్వంటూ ఉండాలి కదా అని చెప్తుంది. వెంటనే ఆమె దగ్గరున్న ఆహారాన్ని ఆయనకు అందిస్తుంది. ఆ ఆహారాన్ని తిని మళ్ళీ గౌతమ బుద్ధుడు తన సాధనని మొదలు పెడతాడు. మళ్ళీ కూర్చుంటాడు బోధి వృక్షం కింద కూర్చొని. ఆ వైశాఖ పౌర్ణమి నాడు తను ఇన్నాళ్ళ నుంచి వెతుకుతున్నది బయట వెతుకుతున్నాడు. ఎంతో సాధనలు చేస్తూ బాహ్యంలో వెతుకుతున్నాడు అనమాట. తన దేహాన్ని ఎంతో కష్టపెట్టుకున్నాడు. అంతా కూడా తను బయట శోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ నిమిషంలో ఎప్పుడైతే ఆయన కళ్ళు మూసుకొని మళ్ళీ పౌర్ణమి నాడు కూర్చొని శోధిస్తూ ఉండగా ఆయనకు ఒక నిమిషంలో, ఒక మూమెంట్లో జ్ఞానోదయమైంది. నేను ఏదైతే వెతుకుతున్నానో అది నా లోపలే ఉంది, బాహ్యంలో లేదు అని. మానవుని యొక్క దుఃఖానికి హేతువు ఏంటంటే డిజైర్, అంటే కోరిక. మరి ఇక్కడ గౌతమ బుద్ధుడు కూడా ఏమైందంటే ఆ నిమిషంలో ఏదైతే తను వెతుకులాడుతున్నాను అనే ఒక డిజైర్, అంటే ఆ కోరిక, ఆ తృష్ణ అనేది ఆయన్ని కొన్ని సంవత్సరాల పాటు కఠినమైన సాధనలు చేయడానికి కారణమైంది. అక్కడ ఎప్పుడైతే ఆ చేజింగ్ అనేది ఆయన ఆపి నిశ్చలమైపోయి తన లోపలికి ఆయన ప్రయాణిస్తూ తన శ్వాసలో లీనమైపోయి అంతర్ప్రయాణం చేశాడో, ఆనాపానసతి ధ్యానాన్ని ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆయనకి వెంటనే ఎన్లైటన్మెంట్ కలిగింది. సో మనం కూడా ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉంటాము, మనం ఒక మార్గాన్ని ఎంచుకొని ఒక గురువు వచ్చి మనకి ఒక మార్గాన్ని నేర్పిస్తాడు. ఎంతోమంది గురువులు మనల్ని ఆస్ట్రల్గా నడిపిస్తూ ఉంటారు. అయినా కూడా నీ అంతర్శక్తి నీకు తెలిసినా కూడా అయినా కూడా చేజింగ్ చేస్తూ ఉంటాం. అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ క్లాస్ జరుగుతుంది, ఇక్కడ క్లాస్ జరుగుతుంది. అతను ఆ సార్ ఎవరో వేరే పద్ధతి నేర్పించారు, ఆ మేడం ఏదో కొత్తగా నేర్పిస్తుంది. ఇది కాదు, ఇంకా ఏదో ఉంది, ఆనందాన్ని పొందాల్సింది. ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా నిరంతరము ఒక దగ్గర ఆ స్టిల్నెస్ అనేది, ఆ నిశ్చలత్వం అనేది నీ లోపలికి నువ్వు ప్రయాణిస్తున్నా కూడా ఆ నిశ్చలత్వాన్ని, ఆనందాన్ని కంప్లీట్గా నీలోనే ఉన్నప్పుడు బయట ఎందుకు వెతుకులాడుతున్నారు? బుద్ధుడు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బుద్ధత్వం అనేది ప్రతి ఒక్కరు కూడా పొందాల్సిన స్థితి. అది ఎవరికి వాళ్ళు స్వయంగా అనుభూతి తెలుసుకోవాల్సిన స్థితి. ఎప్పుడైతే మనం ఈ బాహ్యంగా చేజింగ్ ఎప్పుడైతే మొదలు పెడతామో సంఘర్షణ మొదలవుతుంది. ఎలా అయితే ఆ తృష్ణని వదిలివేసి అక్కడ గౌతమ బుద్ధుడు తనలో ఉన్న శ్వాసతో అనుసంధానమయ్యి తను ఎప్పుడైతే అంతర్ప్రయాణం చేశాడో వెంటనే ఆ నిమిషంలోనే తను గొప్ప ఎన్లైటెన్ బీయింగ్ అయ్యాడు. ఈరోజు మనందరికి కూడా గొప్ప మార్గాన్ని చూపించారు. పరమ గురువులందరూ కూడా ఎప్పుడు మనకి అద్భుతమైన మార్గాన్ని, వాళ్ళు ఎంతో కష్టపడి చాలా సులభతరమైన మార్గాన్ని మనకు అందిస్తూ ఉంటారు. మనమంతా కూడా ఈ వైశాఖ బుద్ధ పౌర్ణమి రోజు ఓ మంచి రెజల్యూషన్ తీసుకోండి. బీ ఏ కంపాషన్ బీయింగ్ టు ఎవ్రీవన్, అంటే కంపాషన్తో, కరుణతో ఉండండి. జంతువుల పట్ల, ప్రకృతి పట్ల, మొక్కల పట్ల, పర్యావరణాన్ని కాపాడుతూ, జంతువుల్ని హింసించకుండా ఆహారం కోసం, మనుషుల్ని ఎమోషనల్గా హింసించకుండా
అది కూడా ఒక గొప్ప కంపాషనే. సో మనతో పాటు మనము శాంతిగా ఉండాలి, ప్రపంచం అంతా సుఖంగా ఆనందంగా ఉండాలి. సో సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విభా మెడిటేషన్ వైబ్స్.